హలో అండి. చాలామందికి జాక్ మిషన్స్లో ఇది ఉంది కదండి, ఇది ఎందుకు ఇచ్చిరో కూడా ఐడియా ఉండట్లేదు. వాళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పినా కూడా చాలామంది దీన్ని వాడకుండా ఇగ్నోర్ చేస్తారు. అసలు దీన్ని ఎట్లా వాడాలో ఒకసారి చూపిస్తా చూడండి. మనము స్టిచ్చింగ్ అయిపోయేటప్పుడు ఎవ్రీ టైం సీజర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ దీంతో కట్ చేసుకునేలాగైతే ఇది ఇచ్చిరండి. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇలా బయటకు లాగేసి దీంతో ఇలా అనాలి, అప్పుడు ఇక్కడ కట్ అయిపోద్ది. సో చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా ఇక్కడి వరకు బయటకు అనేసి దీంతో ఇలా అంటే ఇక్కడ చిన్న బ్లేడ్ ఉంటుంది. సో ఆ బ్లేడ్తో మనకి థ్రెడ్ కట్ చేస్తుంది అన్నట్టు. జాక్ A2C మిషన్స్లో అయితే ఇది ఇన్బిల్ట్ లోపల ఉంటుంది. సో ఒకసారి పెడల్ వెనక్కంటే ఆటోమేటిక్గా థ్రెడ్ కట్ అయ్యి నీట్గా బయటకు వచ్చేస్తుంది. ఇది యూజ్ చేయడం వల్ల ఎవ్రీ టైం అయితే ఇలా ఉంటుందండి, అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు, థ్రెడ్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. సో తర్వాత మనం ఒకటేసారి అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్చింగ్ కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. ఎవ్రీ టైం మనం డాట్స్ వేసేటప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఓకే అండి, ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఇలా మనం సింగిల్ ఫుట్స్ యూజ్ చేసినప్పుడు మగ్గం వర్క్స్కి కానీ ఏదైనా పూసలు ఉన్నప్పుడు మనం సింగిల్ ఫుట్ యూజ్ చేస్తాం కదా. సింగిల్ ఫుట్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఎవ్రీ టైం ఫుట్ పెట్టి ఇది పెట్టడం చాలా కష్టం అవుద్ది, డిస్టర్బెన్స్ ప్లస్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో అలాంటప్పుడు అందుకనే ఎక్కువ మంది దీన్ని వాడరు అన్నట్టు, దీన్ని బయటకు తీసి బయట పెట్టేస్తారు, జస్ట్ ఫుట్ మాత్రమే ఇక్కడ ఉంచుకుంటారు, ఇది డిస్టర్బెన్స్ లాగా ఉంటుందని చెప్పేసి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, సో సింగిల్ ఫుట్స్ యూజ్ చేసేటప్పుడు దీన్ని పక్కన పెడతాం కదండి, కంపల్సరీ రిమూవ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఇది అడ్డంగా ఉండేసి మనకి టైం వేస్ట్ అవుతుంది ఎవ్రీ టైం దీన్ని పెట్టి బోల్ట్ ఫిట్ చేయాలంటే. సో దీన్ని అలా పక్కన పడేసే కంటే దీన్ని ఏం చేయవచ్చు అంటే, ఒకవేళ మీరే హెమ్మింగ్ చేస్తుంటే కనుక దీన్ని ఇలా ఫింగర్కి పెట్టుకోండి. ఫింగర్కి పెట్టుకొని ఇక్కడ చూడండి, హెమ్మింగ్ ఇలా చేస్తాం కదా, హెమ్మింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఇలా పెట్టి ఇలా కట్ చేయొచ్చు. ఎవ్రీ టైం మనం సీజర్ కోసం వెతకాల్సిన పని లేదు, సీజర్ పట్టుకోవాల్సిన పని లేదు. హెమ్మింగ్ అయిపోయేంత వరకు కూడా ఈ రింగ్ అనేది మన ఫింగర్కే ఉంటుంది. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇది హెమ్మింగ్ అమ్మాయి దగ్గర పెట్టండి, తర్వాత తీసుకోండి, పడేయొద్దు అని చెప్పండి. సో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. టిప్స్ కోసం